కనీసం మా వారే వెళ్ళారు, బాడీ కూడా చూపించలేదు, ఒక ఫేస్ చిన్నది చూపించారట అంతే. మా వాళ్ళు అసలు ఏమి చూడలేదు, ఏమి తెలియదు వాళ్ళకి ఎలా జరిగిందని. చూపించమన్నా వాళ్ళు అసలు చూపించకుండా తీసుకెళ్తారంట. అది పోస్ట్ మార్టం దగ్గర తీసుకెళ్లేటప్పుడు. శ్రీచరణ్ కాల్ చేసి చెప్పాడా మీ పాప ప్రాణాలు పోయాయని చెప్పి? అవునండి, ఉదయాన్నే చేశాడు. అబ్బాయి రాత్రి 1:30కి ఒక ఫోటో పెట్టాడు. నాకు ఎప్పుడు మా పాప పెళ్ళి ఇన్నాళ్లలోనే అబ్బాయి అలా ఫోటో పెట్టడం నేను చూడలేదు. అలాంటిది వాట్సాప్ లో కూడా ఆ అబ్బాయి అమ్మాయి కలిసిన ఫోటో ఆ అబ్బాయి వాట్సాప్ లో నేను ఎప్పుడు చూడలేదు. అదే ఫస్ట్ టైం చూడటము. మాకు ఫోటో పంపించింది ఫస్ట్ టైం అదే నేను చూడడం. అబ్బాయి అంటే తను బాగా ఉన్నామని నాకు చెప్పడానికి. మీకు ఆ ఫోటో పంపించి ఏమని చెప్పాడు మీకు? ఏం లేదండి, రాత్రి 1:30 పెట్టాడు. నేను ఉదయాన్నే లేచి చూశాను. ఉదయాన్నే ఫోన్ చూశానండి, ఈ ఫోటో చూస్తున్నాను ఇంకంతే. మా వారికి మాత్రం ఫోన్ వచ్చింది, అది నార్మల్ ఫోను. అది రింగ్ వినిపించలేదని వెంటనే నా దాని నుంచి ఎందుకో చేశాడు కదా అని మేము మళ్ళీ ఫోన్ చేశాను ఇంట్లో వేరే ఫోన్ నుంచి. చేస్తే ఒకటే దీంట్లో పడిపోయి ఉంది, చలనం లేకుండా ఉంది గాయత్రి అనే ఒక మాట చెప్పాడు అబ్బాయి. అంతే, మాకు చెప్పడమే అది, ఇంకేం లేదు. అయితే ఈయన అన్నారు అలా ఎలాగే అవుతుంది, నువ్వు ఏదైనా చెయ్యి, చలనం అంటే హార్ట్ బీట్ అది చూడు, మామూలుగా చూడు, లేదా అంటే హాస్పిటల్ వాళ్ళని పిలిచి చూపించు అన్నారు. మాకు చెప్తే మేమేం చేస్తాం అన్నట్టు మాకు ఐడియా లేదు కదా అనుకున్నాం అలా అని. అంటే మరో 10 నిమిషాల్లో వాళ్ళ అమ్మగారికి నాన్నగారు బయలుదేరిపోతున్నారు. అంటే మాకన్నా ముందే వాళ్ళకి చేసి ఉండొచ్చు, వాళ్ళ చుట్టాలు అందరూ ఉన్నారు, వాళ్ళకి ముందే చేసి ఉండదు. మాకు 8 గంటలు చేశాడు, 8:15 లోపు చేసి ఇలా చెప్పాడు అంతే, ఇదే మాట. ఇలాగా ఫ్లైట్ టికెట్ మేము ఎలా వెళ్తామండి మాకు తెలియదు. మా అమ్మయ్య మాకు అన్ని తనే తీసుకెళ్తుంది, తనే చూపించింది, ఏదైనా తనే. మాకు తెలియదు ఫ్లైట్లు గట్రా చేయించుకోవడం. ఆ అబ్బాయి గడితే ఎందుకు నేను చేయించేస్తానని మరొక ఒక గంటలోనే, అంటే గంట కూడా ఉండదు, 45 నిమిషాల్లోనూ ఫ్లైట్ టికెట్లు పంపించాడు మా ఇద్దరికి. అబ్బాయి గారు మామయ్య గారు నిద్ర వచ్చేయండి అనేసి. అప్పుడు ఏంటైంది అంటే ఏం చెప్పడు. వీడియో కాల్ చేశాడు, వీడియో కాల్ కూడా అబ్బాయి రికార్డు చేసుకుంటాడు. ప్రతిదీ పిన్ టు పిన్ రికార్డ్ చేస్తాడండి, ఎవరితో ఏం మాట్లాడినా చేస్తాడు. ఆ అబ్బాయి ఏం మాట్లాడతాడో అది మ్యూట్ లో పెట్టుకుంటాడు. మనం ఏం మాట్లాడుతూ అదే మా అమ్మాయికి కూడా అదే చేసుకుంటాడు. తను ఏం మాట్లాడుతుందో అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకోవచ్చు నాకు తెలిసి. ఇద్దరు మాటలు ఉంటేనే కదండి, భర్త గట్టిగా అంటేనే కదా భార్య బయటపడుతుంది. ఆ అబ్బాయి మాటలు ఏవి బయటకు రావు, అమ్మాయి మాటలు మాత్రమే బయటపడతాడు ఏదైనా సరే. అది ఆ అబ్బాయిలో ఉన్నది, చాలా చాలా క్రిమినల్ మైండ్. ఇలాంటి వాడు అనేసి మాకు ఇప్పుడే తెలుసుకున్నాం. ఇంకా చెప్పిన మాటలు అవి ఇవి ఏవో చెప్తూ ఉంటారు, అవన్నీ చూసి నాకేంటి ఇలాగా అనేసి అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఉంటారా అని, ఇంత క్రూరులు, ఇంత మృగంలా ప్రవర్తిస్తారా అని. ఆ అబ్బాయి అయితే పచ్చి మృగం అండి, ఇంకా ఇంతకన్నా నేను చెప్పలేను. ఇది ఆడపిల్లల తల్లిదండ్రులు అందరికీ నేను చెప్తున్నాను. అంటే మా పిల్లలు చాలా పెద్ద డిస్కషన్ అవ్వడానికి 2 కారణాలు. ఒకటి, మీ పాప హెల్త్ కండిషన్ విషయంలో అంటే ఏదో లో బీపీ ఉందని చెప్పాడని చెప్పేసి ఒకటి విన్నాం, దానివల్ల జరిగి ఉండొచ్చు అని కూడా అతను అన్నాడని చెప్పి మేము విన్నాం. రెండోది, మీరు అంటే ఎవరి పిల్లలకి సంబంధించిన హ్యాబిట్స్ అయినా పబ్లిక్గా షేర్ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు. సో జస్ట్ మేము అడుగుతున్నాం, ఈ విషయం కేసులో వచ్చింది కాబట్టి. అంటే డ్రింక్ చేసింది, తను వైన్ తీసుకుంది అని చెప్పాడని చెప్పారు. అంటే తనకి ముందు అలవాటు ఉందా, లేకపోతే అదే ఫస్ట్ టైం అని మీరు అన్నారంట, నిజమేనా? తనకి అలవాటు లేదండి, ఉంటే చెప్తుంది. నేను ఒక ఫ్రెండ్, నేను ఒక చెల్లి, ఒక అక్క, నేను అన్ని తనకి. నాకు దానికి ఏమి మధ్యలో భేదాలు ఏమి ఉండవు, అన్ని నేనే తనకి. ఇంట్లోని తను నేనే, ఎందుకంటే తండ్రితో చెప్పలేని కూడా నాకు చెప్పుకుంటుంది. అలాంటి ఏమీ నేను చెయ్యలేదు. అలాంటి వాటిని నేను వెళ్తాను, ఒక పబ్కి వెళ్తాను, దీనికి వెళ్తాను, అంటే దీంతో వెళ్ళాలండి కంపల్సరీ. మీకు తెలియదే ఉంది, ఐటీలో చేసిన వాళ్ళు ఆడ మగ తేడా లేదు, వెళ్ళొచ్చు. కానీ అక్కడ నా లిమ్స్ నేను ఏంటన్నది నాకు తెలుసు. వాళ్ళు అలాగే అంటారు నన్ను ఎప్పుడు. వాళ్ళు ఏదైనా నాన్ వెజ్ ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు ఇవి చేసుకుంటారు, దీనికి ఇలాంటివి అక్కర్లేదని నాకు ఒక విధంగా మాట్లాడుతుంటారమ్మా. అయితే అనుకొని అంటాను నేను. వాళ్ళు వైన్ అది తీసుకున్నప్పుడు నాకు ఒక సాఫ్ట్ డ్రింక్ ఏదైనా తెచ్చిస్తారు, తాగితే తాగుతాను, అదైనా సరే. నాకు తాగాలంటే నేను ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే వెళ్తాను అలాంటి వాటికి. నాకు దానికి ఫోటోలు తెచ్చి ఎక్కడికి వెళ్ళినా ఆ ఏరియా ఫోటో తీసుకోవాలి, ఆ ఏరియా చుట్టుపక్కల తీయాలి, దానికి ఏదో రాసుకుని పెట్టుకోవాలి, అది దానికి కావాల్సింది. అంతే తప్ప ఇలా చిన్నవి చేసే మెంటాలిటీ అయితే కాదు. దాని ఆరోగ్యం కూడా ఈ రోజు వరకు మాకు 27 ఏళ్ళు మా అమ్మాయి
ఈ రోజు వరకు మేము ఒక రోజు మా పాప కోసం అని హాస్పిటల్లో ఉండడం మాకు తెలియదు ఈ రోజు వరకు. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నమ్మవలసిన నిజం అది. ఎందుకంటే ఎప్పుడు దానికి ఒక చిన్నది ఆ ఆరోగ్య సమస్య అన్నది రాలేదు. ఈ జలుబు దగ్గు వస్తేనే మేము కంగారు పడిపోతుండేవారు, అయినా అది పేజీగా తీసుకునేది. ఇది ఇలాంటి వాటికి ఎందుకు లొంగిపోతాం అని. అలాంటిది దానికి ఎప్పుడు అలాంటి ఇవి కూడా లేవు. లో బీపీ అంటున్నాడు, లో బీపీతో చనిపోయేదే కాదండి, డాక్టర్లు కూడా చెప్పారు. హై బీపీలు గట్రా ఉంటే ఏమో తప్ప లో బీపీకి ఇలాంటివి ఏమి రావు, బ్రెయిన్ స్ట్రోక్ రాదు. అంటే వాడికి ఏది నోటికి వస్తే నువ్వు రాసిస్తే అయిపోతుందండి. నీకు నోరు ఉంది, నీకు ఇది ఉంది చెప్పేస్తే వినేస్తారు అంటే ఎవరు వింటారు? ఇలాంటివి వినాలి. మెజిస్ట్రేట్లు అని కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ చూసుకుంటాయి అవి. అంటే నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను వాడే చేస్తాడని. అంటే విచారణ జరుగుతున్న ఈ తీరు మీద మీరు హ్యాపీగానే ఉన్నారా? అంత బాగా జరుగుతుందని మీకు అనిపిస్తుందా? ఇంకా మీకు ఏమైనా అసంతృప్తి ఉందా? అరెస్ట్ వరకు వచ్చాము మేము, చాలా మన ప్రభుత్వాలు అక్కడ ప్రభుత్వాలు అందరూ సహకరించబట్టే కదండి ఇంతవరకు వచ్చాము. కొంచెం మాకు అనిపించింది, కానీ ఇంకా ఉందండి, ఇంకా ఉంది, అప్పుడే అయిపోలేదు. మేము అప్పుడే సంతోషపడేది ఏం కాదు. ఇది మా పిల్లని ఎలాగా మేము తెచ్చుకోలేము, కానీ మరొక అమ్మాయి జోలికి అబ్బాయి వెళ్తే తగిన గుణపాఠం కావాలి అనేదే నా కోరిక. ఇంకెప్పటికీ జీవితంలో అమ్మాయిలతో మనం ఇచ్చేయకూడదు. అమ్మాయిలు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, లేదని నేను అన్ను, అమ్మాయిలనే అంటాను. కానీ ఇలా అదండి, అది అన్ని రకాలుగా ఉంటుంది. మీకు తెలియదు, వాళ్ళకి తెలియదా అండి? పెళ్లి అనేది పెళ్లి చూపులకు వెళ్తాము, పెళ్లి అనేది బంధుమిత్రులతో కలుస్తావు, తల్లిదండ్రులు ఏంటి, కుటుంబ సభ్యులు ఎలాంటి వాళ్ళు అనేది నీకు తెలియదా అండి? అప్పుడే తెలిసిపోతుంది. అప్పుడు నీకు నచ్చితే చేసుకో, నచ్చకపోతే వదిలేయి. అంతేగాని ఇలా పెళ్లి అయిపోయిన వెంటనే నాకు నచ్చలేదు అని ఒక 2 ముక్కల్లోని అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం నువ్వే వదిలే. నీకేం హక్కు ఉన్నాయి, నీకేం రైట్స్ ఉన్నాయి? ఒక ఈ రోజు అమ్మాయి కాళ్ళ మీద తను నిలబడుతుంది, తనకు నువ్వేమి పెట్టవలసిన పనే లేదు. తంటే హక్కు నీకు ఎవడిచ్చాడు? నీకు అక్కడే తల్లిదండ్రులు తీసుకెళ్ళి వదిలే చెప్పవలసింది. అండ్ మీ పాపని ఇలా ఇబ్బంది పెట్టడానికైనా, అంటే అలా అనుమానించడం, తనని ఇబ్బంది పెట్టడం, హింసించడం, ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా, దీనికి కారణం కేవలం అతని మానసిక స్థితే అలా ఉంది కాబట్టి అలా చేస్తున్నాడా? ఇంకేమైనా కారణం ఉండే అవకాశం ఉందంటారంటే డబ్బులు కానీ, ఇంకేదైనా రిలేషన్షిప్స్ కానీ, ఇలాంటివి కూడా ఏదైనా రీజన్ ఉందా?